ఇప్పటికే టైం అయింది, అందరూ ఇబ్బంది పడతారు. వదలరా, ఈవేళ ఈ నియోజకవర్గం రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే మన సోదరు ప్రభాకర్కి నాకు ఉన్న బంధం అన్నదమ్ముల బంధం. మరి ఎందుకో తెలియదు కానీ అతనంటే నాకు చాలా ఇష్టం. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా, అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కలిసి ఎప్పుడు మధ్యాహ్నం పూట కూడా నేను గంట మాట్లాడాలని చెప్పి ప్రిపేర్ ఇచ్చాను. కానీ టైం చూస్తే 9:15 లేదు, చాలా టైం అయింది. నేను కుదించుకొని కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూ నేను మాట్లాడతాను. దయించి 15 నిమిషాలు ఓపిక పట్టండి. ఈవేళ జైహో బీసీ అన్న కార్యక్రమాన్ని పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, అన్ని మండలాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు అదృష్టం కొలింది. దాంట్లో వెలం ఉండొచ్చు, యాదవులు ఉండొచ్చు, రకరకాల కులాలు ఉన్నాయి, 80 కులాలు. అందుకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు బీసీలు గుర్తింపు లేదు. 83లో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడే నేను కూడా ఎమ్మెల్యే అయినాను. అప్పుడు నా వయసు 27 సంవత్సరాలు, మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు. అప్పుడు ఎన్టీ రామారావు గారు మా అందరిని కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా బీసీలు ఉంటే అటువంటి బీసీలని అణగదొక్కుతున్నారు పెద్దలందరూ కలిసి. వాళ్ళకి కూడా రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్రాన్ని బీసీలు ఎందుకు పరిపాలించకూడదు, మంత్రులుగా బీసీలు ఎందుకు రాకూడదు, ఎమ్మెల్యేగా బీసీలు ఎందుకు రాకూడదు, పంచాయతీ ప్రెసిడెంట్గా బీసీలు ఎందుకు రాకూడదు చెప్పి ఆలోచన చేసి పంచాయతీల్లో రిజర్వేషన్ 34% రిజర్వేషన్ ఇచ్చారు. అప్పుడే మన వాళ్ళందరూ కలిసి ప్రెసిడెంట్లుగా, మండల ప్రెసిడెంట్లుగా, జడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అయినటువంటి సందర్భం ఎన్టీ రామారావు గారు ఆ మహానుభావుడు కల్పించినట్టు అదృష్టం మనందరికీ ఉంది. ఈ దౌర్భాగ్యుడు, ఈ సైకోనా కొడుకు, ఈ ముఖ్యమంత్రి వీడొచ్చిన తర్వాత బీసీలకి ఉన్నటువంటి 34% రిజర్వేషన్ని 24% రిజర్వేషన్ కుదించాడు, తీశాడు. అంటే 34% నుంచి 24% తగ్గించడం వల్ల సుమారు 16,000 పోస్టులు పోయాయి మన బీసీలకి. 16,000 పోస్టులు. అంత అన్యాయం చేసినటువంటి ఈ సైకోనా కొడుక్కి మన ఓట్లు ఎలా బీసీలు అని చెప్పి ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది అవసరం ఉన్నది. మనం చేస్తున్నాను ఈవేళ. ఇది తప్పు కదండి. ఎంతమందిని చంపారంటే చూశాను నేను. ఈ 4.5 సంవత్సరాల్లో సుమారు 700-800 మంది బీసీలని చంపేశారు. ఎందుకు చంపారండి? జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం తప్పు చేస్తుందని అడిగినందుకు చంపేశారు బీసీలని. కొన్ని వేల మందిని జైల్లో పెట్టారు. నా మీద 15 కేసులు పెట్టారు. ప్రభాకర్ మీద జైల్లో పెట్టారు కేసులు పెట్టి. ఏం పీకేరా, ఏం పీకో మమ్మల్ని? ఏంటి మాట్లాడకూడదా? నువ్వు తప్పు చేస్తే తప్పు అని చెప్పకూడదా? మేము అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది మాట్లాడే హక్కు. నువ్వేడోరా చెప్పడానికి? నాకు మాట్లాడతావు. నువ్వు తప్పు చేస్తే మాట్లాడవా? ఇసుక దోపిడీ చేసావు, మాట్లాడకూడదా? మట్టి దోపిడీ చేసావు, మాట్లాడకూడదా? కాలువ మీద ఉన్న మట్టి అమ్మేసుకున్నారు, మేము మాట్లాడకూడదా? ప్రజల ఆస్తులు తెంగావు, మాట్లాడకూడదా? దేవస్థానం భూములు తెంపావు, మాట్లాడకూడదా? తిరుపతి దేవస్థానం భూములు తెంపుతున్నావు, మాట్లాడకూడదా? విశాఖపట్నంలో భూములు దోచుకోలేదా, మేము మాట్లాడకూడదా? మాట్లాడితే కేసులు పెడతావా? పెట్టుకో, ఏం పీకుతావు? ఇలాంటి పలికిమాలవాడికి భయపడాల్సిన అవసరం మాకు లేదు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తే మాట్లాడే స్వేచ్ఛ మాకుంది. నువ్వు పెద్ద దొంగనా కొడుకు, నువ్వు మాకు చెప్పడం ఏంటి? సోదరులారా, ప్రెస్ అప్పుడు రాస్తుంటారు నా మీద. అయ్యన్న బాబు ఎవరిని మన జగన్మోహన్ రెడ్డి 420 నా కొడుకు అన్నాడని. 420 నా కొడుకే. ఈ అయ్యన్న పాత్ర ఇప్పుడు మాట కాదు. మీ అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయా?
ఉన్నాయి తీసి గూగుల్ కొట్టండి, గూగుల్ కొట్టి 420 సీఎం కొట్టండి. ఎవరి పేరు చూడండి. జగన్ గారి పేరు కొట్టండి, కొట్టండి. ఎవరి పేరు వస్తుంది? జగన్ గారి పేరు జగన్మోహన్ రెడ్డి వస్తుంది, చూసుకోండి. రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో 420 సీఎం అని కొట్టండి. ఎవరి పేరు వస్తుంది? జగన్ గారి పేరు, జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. మరి 420 నాకు నేనలేదు, గూగుల్ అన్నది. గూగుల్ నేను అబద్ధం అన్న, గూగుల్ అబద్ధాలు ఆడదు కదా. మరి భారతదేశంలోనే 420 నా కొడుకు. నువ్వు మా ముఖ్యమంత్రి, మా కర్మ కాకపోతే ఏదైనా వచ్చి చూసా. జగన్మోహన్ రెడ్డి 420 గూగుల్ అమ్మా, గూగుల్ అంతేగా. 420 నా కొడుకు అయ్యన్న పోతున్న ప్రభాకరంలా గూగుల్ చెబుతుంది. మార్గుడు ఎంత దోపిడీ అండి. ఏం చేసుకుంటా డబ్బు అంతా మేదలు పోసి తగలబెట్టుకుంటావా? ఇలా చూస్తున్నారు ఇవాళ విశాఖపట్నంలో విస్ఫోటన కొండ ఉంది, ప్రకృతి సిద్ధమైన కొండ. దాన్ని ఇప్పుడు అన్నాళ్ళు బట్టి పెద్దలంతా కాపాడుకుంటే ఆ కొండను బోడుగుండు కట్టి బిల్డింగ్ తాడేపల్లిలో పైలెస్ అది 50 కోట్లు బిల్డింగ్. మరి నీ పిల్లలు నువ్వు పడుకోవడానికి 4 బిల్డింగ్ కావాలి. దేనికి మాట్లాడతావు? నువ్వు న్యాయం మాట్లాడతావు. అర్జున్తో నీకు పోలిక మాట్లాడితే అబద్ధం. దేశితంత దోపిడి, కౌరువులకి పాండవులకి యుద్ధమట. ఏముండో వీడి తిక్కనా కొడుకే కానీ ఇంగ్లీష్, హిందీ, తెలుగు కూడా రాదు వీడికి. నేను ఛాలెంజ్ చేస్తాను ఫెస్టివల్ ముందు స్టేజ్ ఎక్కి రాజమహేంద్రవరం పలకమని చూస్తాను. రాజమహేంద్రవరం అని కూడా మాట్లాడాలి నేను. నా కొడుకులు వీళ్ళందరూ మన సీఎంలు అండి. నత్తినా కొడుకు సీఎం అండి. దోపిడీ చేసి నా కొడుకు సీఎం అండి. అటువంటి వాడికండి మనం ఓటేయడం. ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సిన సోదరులారా. ఇందా చెప్పారు ఉండమ్మా, నాకు రిపబ్లిక్ డే కదా, గణతంత్ర దినోత్సవం, ఎంతో మంది వీరులు త్యాగఫలం అని చెప్పాలి కదా. రిపబ్లిక్ డే అంటే మనం అంతా రిపబ్లిక్ లో ఉంటాం. అదే అన్నాను, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగు రాదు, నన్ను నచ్చిన కొడుకు అంటే మరి ఏమన్నా. రిపబ్లిక్ డే అంటే ఎందుకు ఏంటో చెప్పండి. నిన్న రిపబ్లిక్ గా ఉండవా? ఏంటి నాకు అర్థం అవ్వదు. ఇటువంటి వాడిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. అమ్మ కర్మకాయలు పోయి ఏంటమ్మా ఇది. అమ్మ ఇంకో విషయం చెప్తున్నా, బాగా ఆలోచించేయండి. ఎంత ద్రోహం చేశాడంటే ఇందాక మీటింగ్లో చెప్తాడు, 99% పనులు చేసినట మాట ఇచ్చిన ప్రకారంగా. ఎట్లా చేశావు నువ్వు? పోలవరం కట్టావా? స్పెషల్ స్టాటస్ తెచ్చావా? లేదు. రోడ్డు మీద బొక్కలు తెప్పావా? 3 రాజధానులు అని చెప్తే అక్కడ వస్తాను. ఆక్వా రైతులకి కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాను కదా, పెంచావా తగ్గించావా? ఆక్వా రైతులకి చేపలకు మేట రేట్లు తగ్గించావు కదా. మరి ఎట్లా 99% చేసేసావు నువ్వు? రెండోది అమ్మా, ఇక్కడ మీరు ఆలోచించాలి పెద్దలందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారి టైంలో మనం ఫ్రెండ్స్ ఇచ్చాం, గుర్తుందా? అది చంద్రబాబు నాయుడు గారు ముందు ఇచ్చింది. నందమూరి తారక రామారావు గారి టైంలో 30 రూపాయలు ఇచ్చాం. మీ కుర్రోళ్ళకి, మీ పిల్లలకి, పెద్దవాళ్ళు తెలుసు. నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఆ రోజుల్లో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. 30 రూపాయలు నెలకి పెన్షన్ ఇచ్చాం. ఒకడు ఆలోచించారు, 2 నిమిషాలు అవుపుగా వినండి. వీడు ఎంత మోసం చేసిన తర్వాత చంద్రబాబు వచ్చి పెంచాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా పెంచారు. మళ్ళీ చంద్రబాబు వచ్చి 2000 చేశాడు. తర్వాత మొన్న ఎలక్షన్లో మేము 3000 ఇస్తున్నాం, ఈ దిక్కుమాలుడు కూడా 3000 అన్నాడు. కానీ జనం ఈ దిక్కుమాలుడు మాటలు నమ్మారు, ఓట్లు వేశారు. అమ్మాయికి చాలా పెద్ద మోసం చేశాడు మిమ్మల్ని.
ఏంటా మోసం అంటే గెలిచిన దగ్గర నుంచి 3,000 ఇచ్చాడమ్మా మీకు. ఇక్కడే పెద్ద బొక్క పెట్టాడు మనకి. ఏంటా బొక్క తెలుసా? మొదటి సంవత్సరం 2,250 అంటే 250 పెంచాడు. రెండో సంవత్సరం పెంచలేదు పైసా కూడా. మూడవ సంవత్సరం మళ్ళీ 250 పెంచాడు. నాలుగవ సంవత్సరం 250 పెంచాడు. మొన్న మళ్ళీ పండగ రోజుల్లో 250 రూపాయలు పెంచాడు. దప్పదపాలుగా పెంచడం వల్ల ఒక్కొక్కడికి ఎంత బొక్కైందో ఇప్పుడు ఆలోచించారా బాబు? ఆలోచించారు మీరు? ఇంటికి వెళ్ళి సెల్ ఫోన్ తీసి మొదటి సంవత్సరం నుంచి 3,000 ఇస్తే ప్రతి నెల ఎంత వస్తుంది మీకు? ఇలా దప్పదపాలుగా ఇవ్వడం వల్ల ఎంత బొక్క అయిందో ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఒక్కొక్కడికి 25,700 రూపాయలు బొక్క పెట్టాడు. ఆడవాళ్ళని ముసలి వాళ్ళని మోసం జగన్ రెడ్డి. నువ్వు మట్టి కొట్టుకుపోతారా? వాళ్ళకి లెక్కేసుకోండి. వెళ్ళి అయ్యన బాబు చేసిన తప్పు చెప్పిన కరెక్ట్గా ఇంటికి వెళ్ళి లెక్కేసుకోండి. ఇదండి మోసం. గెలిచిన వెంటనే సారా కూతురు బంద్ అన్నాడు లేదా అమ్మ తల్లి? ఆడవాళ్ళ తల్లి అక్క చెల్లెమ్మల కోరిక మీద సారా కోట్లు బంద్ అన్నాడు. అదమ్మా సారా కోట్లు అంటే మధ్యపానే కదా, అదే అన్నాడా? సారా కోట్లు అప్పు తెచ్చాడమ్మా. మనం ఎప్పుడైనా చూసామా? ఏ ముఖ్యమంత్రి అయినా సరే బ్రాందీ షాపులు అప్పు ఇచ్చాడా? జగన్ గడ్డి తెచ్చాడు. తెచ్చాడమ్మా. ఎంత తెచ్చాడమ్మా? ఉన్ను ఎంత తెచ్చాడు సార్ మీకు? 8,400 కోట్లు, 9.8% వడ్డీకి 25 సంవత్సరాలకు అప్పు తెచ్చాడమ్మా. వీడు 3 నెలల్లో జైలుకి పోతాడు. 25 సంవత్సరాలు అప్పు తెస్తాడా? మరి చంద్రబాబు నాయుడు వచ్చి అప్పు తిరుగుతాడా? ఏంటండి అన్యాయం అండి? ఈ ఆడవాళ్ళకి ఇచ్చి మాట నిలబెట్టావా? మరి నిలబెట్టిన వాడు 99% చేసేసాను, నా బీసీలో, నా ఎస్సీలో, నా ఎస్టీలో అంటావు. సిగ్గులేదట్రా? అసలు అర్థం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎంత గౌరవం అండి ఇది. అప్పు తెచ్చేస్తావా? విశాఖపట్నంలో పాలిటిక్ కాలేజీ ఐటీ కాలేజీ అప్పు తెచ్చాడు. రైతు బజార్ మీద అప్పు ఇచ్చేసాడు. దౌర్భాగ్యం. ఎవడన్నా ఏ ముఖ్యమంత్రి గతంలో తెచ్చారండి అలాగా? ఇదేంటి పద్ధతి? తిరుపతి దేవస్థానం, తిరుపతి భగవంతుడు భూములు కూడా ఆక్రమించుకున్నారు. తిరుపతిలో కూడా దోచుకుంటున్నారు. అనకదొరక గుళ్ళో ముక్కు పొడకపోతే పోతే పోనే అన్నట్టు మంత్రి. ఎవడో బూతుల మంత్రి, కుట్క మంత్రి బూతులు ఉన్నాడు కదా నాలుగేడు. ఆవిడ పెద్ద అన్న రోజా పేరు పెడితే అంత సమస్య. అది పెద్ద జిగేలు రాని రింగులు రాని సారందమ్మా ఏదో మీటింగ్లో ప్రెస్లోనే ఎక్కడ చూశాను నేను. చంద్రబాబు నాయుడికి, అయ్యన్న పాజుడికి, లోకేష్ బాబు కలిసి ముగ్గురు మగవాళ్ళు కాదంట. మరి అయ్యన్న పాజు మగవాళ్ళు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా? ఒకసారి చూస్తే తెలిసింది. ఆ మాట ఏంటంటే పెద్ద తప్పు అన్నాడు. ఒక ఆడావిడేమో మగాడి కాదంది. నేను మగవాడినే కాదు, నీకు ఎలాగమ్మా నేను మగవాడిని అడిగితే నా తప్పు అన్నారు అన్నారు. అప్పుడు నేను గుంటూరు జిల్లాలో ఒక మీటింగ్లో చెప్పాను, అమ్మా రోజా చంద్రబాబు నాయుడుతో నాతో పెట్టుకో, నేను సాఫ్ట్గా ఉంటాం, లోకేష్ బాబు పెట్టుకొని చిరిగిపోతుంటే ఏం చిరిగిపోకుంటారు మీరు? కొన్ని చిరిగిపోతున్నా ఇంకోటి రాస్తారు మీరు, ఏదో చిరిగిపోయింది ఇది కాదు. అంటే ఒక ఆడది ఒక మంత్రిగా ఉండి అటువంటి పక్క బూతులు మాట్లాడుతుంటే మగాడు కాదు అంటదా? తప్పు కదా మాట. ఎవడి పిల్లలన్నా రంకెడేస్తుందా? చంద్రబాబు నాయుడు కుటుంబం బూతు మాట అంటుందా? ఎన్టీ రామారావు కూతురు బూతు మాట అంటుందా? అసలు నీ సంస్కారం ఏంటి? నువ్వు క్లబ్బుల్లో డ్యాన్స్ చేయలేదు,
మొన్న కూడా బెంగళూరు బ్యాస్ చేయలేదు. అటువంటి నువ్వు ఎన్టీ రామారావు కూతురు గురించి మాట్లాడేది హక్కు నీకు ఉందా అని అడుగుతున్నాను. తప్ప అంటే ఏం వచ్చింది? మాట తప్ప. ఇలా మాట ఒక్కొక్కటి ఇష్టం వచ్చిన మాట్లాడతాడండి. వాడని ఉంటాడు వాడు అంబటి రాంబాబు ఆంబోతులాగా. ప్రెస్ వాళ్ళు అడిగారు రాంబాబు గారు ఏదో ఇద్దరు ఉన్నారంటే వాళ్ళిద్దరికి లేని బాధ నీకెందుకు మంత్రి వాళ్ళు మాట్లాడతాడా? మరి ఏదో పోలవరం కడతా ఉన్నావు, పోలవరం ఎక్కడుందంటే పోలవరం ఆ విషయం నాకు తెలియదే అన్నా. ఈ మంత్రులండి వీళ్ళని మనం పరిపాలించేది ఒకసారి అర్థం చేసుకున్నాం. సరదాగా మాట్లాడలేదు, నేను బాధతో మాట్లాడుతున్నాను. ఇవాళ ఎలాంటి అన్నపూర్ణలు అంటే ఆంధ్ర రాష్ట్రానికి సర్వనాశనం చేస్తారమ్మా. ఇవాళ రైతులు పండించి ధాన్యాన్ని గిట్టుబాటు ధర ఇస్తాడు, ఇచ్చేవా నువ్వు? మొన్న తుఫాను వచ్చి పొలాలను నాశనం అయిపోతే ఏ ప్రభుత్వం అయినా సరే దానికి ఇన్సూరెన్స్ కడతారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగాం మేము, మాకు ఇన్సూరెన్స్ ఇవ్వమంటే మీ ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు అన్నారు. ఏమై కట్టలేదు జగన్మోహన్ రెడ్డి అంటే మర్చిపోయి అన్నాడు. ఇన్ని వేల కోట్లు పండించే రైతు నుంచి ఇన్సూరెన్స్ కట్టి మర్చిపోయాడు. దుర్మార్గం నాకు ఏంటి వేళ అంటే సోదరులారా, చాలా టైం అవుతుంది, మళ్ళీ వస్తాను. నేను వదిలిపెట్టను. పులికి ఎలా ఎందుకు గెలాలంటే నా స్నేహితుడు కాబట్టి గెలాలని చెప్పట్లేదు నేను. ఇక్కడ మాట వినండి, ప్రభాకర్ నా తమ్ముడు కాబట్టి గెలాలని చెప్పట్లే. ఒక రాజకీయ నాయకుల లక్షణం ఏంటంటే ప్రజలకు ఎక్కడ నష్టం జరిగితే అక్కడ ఉన్నవాడే రాజకీయ నాయకుడు. ప్రజలకు అన్యాయం జరిగితే అన్యాయం చెప్పేవాడే రాజకీయ నాయకుడు. పోలీస్ స్టేషన్లో గొడవ జరిగితే నేను ఉన్నాను నీ కోసం వచ్చేవాడే రాజకీయ నాయకుడు. రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్కి వెళ్ళి పలకరించేవాడు రాజకీయ నాయకుడు. అటువంటి అన్ని గుణాలు ఉన్న వ్యక్తి మా తమ్ముడు. మనకెందుకండి లండన్ బాబులు, అమెరికా బాబులు, మనకెందుకండి? ఇటువంటి పట్టండి, మీకు అండగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. తమ్ముడికి అండగా మేము ఉంటాం. సపోర్ట్గా మళ్ళీ ఎలక్షన్లో వస్తాను, గెలిపించండి. ఇటువంటి వాళ్ళని గెలిపించండి. గెలిపించి మీ అందరికీ అండగా ఉండేలా చూసుకోండి అని చెప్పి ఒక మాట చెప్పడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తానండి. రెండోది ఏంటంటే రేపు జగన్మోహన్ రెడ్డి పిచ్చినా కొనుక్కుంటున్నారు. ఒక్కొక్కప్పుడు నిన్న నిజం మాట్లాడండి. ఫాస్ట్ చూసారా రోడ్డు మీద సిద్ధమంట జైలుకి ఏమన్నాడండి? సిద్ధం జైలుకి అంటే అర్థం తెలుసా? జైలుకి నేను జైలుకి పోవడానికి సిద్ధం అన్నాడు. అది దాంట్లో అర్థం. నేను సిద్ధం అంటే ఎత్తు అనుకున్నాను, ఇద్దరు కాదు. నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు. అంటే తప్పనిసరిగా పోతాడు జగన్మోహన్ రెడ్డి. నీకు వాళ్ళు చెప్తున్నాను, నేను సంతోషంగా జైలుకి పోతాను వాళ్ళు అనుకున్నామో. ఇంకా 3 నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. నువ్వు జైల్లో ఉన్నా, లండన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా తీసుకొచ్చి నువ్వు చిన్న డబ్బంతా కక్కించి మళ్ళీ ప్రజలకు ఇచ్చే ఏర్పాటు మేం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి రక్షణ చట్టం ఉంది, అలాగే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ మనం చేస్తూ మళ్ళీ వచ్చి మీ అందరికీ కలుస్తానని చెప్పి మనం సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పోతునూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చిరు సత్కారం సార్. పట్టుకోవా పోతునూరు గ్రామ తెలుగుదేశం పార్టీ వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. పోతునూరు గ్రామ తెలుగుదేశం పార్టీ వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.
అసలు తప్పనిసరిగా సరోజు భవన్లో మరి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన మీటింగ్ వెనకాల కూడా ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రీతమ నాయకులు అయ్యనపాత్ర గారు, ప్రభాకర్ గారు, మైదాన్ రంగారావు కలిసి కేక్ కట్ చేసి